హాయ్ అండి. వెల్కమ్ టు ఉషా సిరి క్రియేషన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఫస్ట్ టైం అండి నేనైతే మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేశాను. అలాగే ఎడిటింగ్ కూడా ఫస్ట్ టైం అండి. ఎప్పుడూ ఎడిటింగ్ అనేది ట్రై చేయలేదు. నిన్న నేర్చుకొని ఈరోజైతే ఎడిటింగ్ అయితే ట్రై చేశానండి. ఏ విధంగా ఉందో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి చెప్పండి. అలాగే ఇందులో ఒక స్పెషల్ అయితే ఉందండి. అది ఏంటి అంటే వీడియో చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమవుతుందండి. అదేంటి అంటే సర్వపిండి అయితే చేస్తున్నానండి నేనైతే ఈరోజు మార్నింగే. పిల్లలు అడిగారండి ఏం స్నాక్స్ కావాలి అని అంటే వాళ్ళు వచ్చేసి సర్వపిండి పెట్టమ్మా చాలా రోజులైంది తినక అని అన్నారు. అందుకే ఇంకా మాకు కూడా చాలా రోజులైందండి తినక. ఈ మధ్య సర్వపిండి అనేది పెట్టలేదు. అందుకని ఇంకా పెట్టేద్దామని గబగబాలు వేసి పనులు అయితే చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ పాలైతే పెట్టేశాను. అవయ్యేలోపు ఇంకా చిన్న పని ఇల్లు ఉడవడము ఇంకా పని అయిపోతే ఇంకా సర్వపిండి అయితే స్టార్ట్ చేద్దామని అనుకున్నానండి. మార్నింగ్ ఏదైనా కూడా ఫస్ట్ మనం పిల్లలకు చూస్తాం కదండి, అంటే వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయాలనిపిస్తుంది. అందుకని ఫస్ట్ మామూలుగా ఇడ్లీ పెడదాం అనుకున్నాను. కాకపోతే ఇంకా వాళ్ళు సర్వపిండి అనేసరికి ఇంకా ఎంతసేపు అవుతుందిలే తొందరనే పెట్టేద్దామనేసి స్టార్ట్ అయితే చేశానండి. ఇక్కడ బయట చెట్లు అయితే ఉంటాయండి. ఈ చెట్లకైతే వాటర్ వేసేసి ఇంకా తూడ్చి ముగ్గైతే పెట్టేసుకుంటున్నానండి. ఇల్లు ఉడవగానే బయట తూడ్చేసి ముగ్గైతే పెట్టేసుకుంటాను. ఊడవడం మాత్రం వాచ్మెన్ అయితే ఊడుస్తాడండి. మేము అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి వాచ్మెన్ ఊడుస్తాడు. అయినా ఒక్కసారి ఇలా ఊడ్చేసి మళ్ళీ తూడ్చేసుకుంటామండి. తూడ్చేసి ముగ్గు పెట్టేసుకొని ఇంకా లోపల పనులు అయితే స్టార్ట్ చేస్తాను. పాలైతే పెట్టేసి అవి వేడి కాగానే తీసేస్తానండి. తర్వాత ఇంకా సర్వపిండి అయితే స్టార్ట్ చేస్తాము. ఎవరికైనా సర్వపిండి అంటే తెలీదు కదా. నాకైతే ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు. నేను లైవ్ చేస్తుంటే సర్వపిండి పెట్టానండి ఒక రోజు అయితే. ఇదేంటి ఇట్లా పెడతారా మాకు తెలియదు అని ఆంధ్ర సైడ్ అయితే అడిగారండి. నన్నైతే ఇద్దరు ముగ్గురు అడిగారు లైవ్లోనే. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం ఎలా పెట్టాను ఏంటి అనేది కూడా మొత్తం చూపిస్తానండి. ముగ్గు అయితే నాకు రావండి, చిన్న ముగ్గులే. నాకు ఏవో 2-3 ముగ్గులు వస్తాయి. అవే ముగ్గులు వేస్తాను కంటిన్యూగా. నేర్చుకోవాలనిపిస్తుంది. కాకపోతే ఇంకా చిన్నదే కదండి, మాకుండే ప్లేస్ కూడా చిన్నదే కాబట్టి అంత ఇంట్రెస్ట్ ఉండదు ముగ్గుల పైన. ఏదో వేసామా అంటే వేసాము అన్నట్టుగా వేస్తాను నేనైతే. ఇంకా కడపనైతే 2 కడపలు ఉంటాయండి. ఒకటి బయట కడప, ఇంకొకటి పూజ రూమ్ కడప, 2 ఉంటాయి. ఇంకా 2 కడపలు అయితే డైలీ కడుగుతానండి కంపల్సరీ. కొందరు ఏంటంటే ముగ్గులు వేపిద్దాం అనుకున్నామండి కడప పైన, కాకపోతే ముగ్గులు వేసే వాళ్ళైతే రాలేదు. చాలా ట్రై చేసాము. మా అపార్ట్మెంట్లో ఎవ్వరికి కూడా ముగ్గులు వేసే వాళ్ళైతే లేరండి. ఒక ఇద్దరు వేయించుకున్నారు. తర్వాత మేము వేపిద్దామంటే ఇంకా మాకైతే సెట్ కాలేదు. చూడాలి, ఎవరైనా వేస్తా అంటే వేయించుకోవాలండి. ముగ్గులు వేయాలి. కలర్ పెట్టేసాము, ఊకున్నాము. ఇప్పుడు సర్వపిండికి అయితే ఫస్ట్ పిండి అండి, బియ్యం పిండే తీసుకోవాలి. వేరే పిండి అయితే మళ్ళీ గోధుమ పిండి అలాంటిది ఏం తీసుకోవద్దు. బియ్యం పిండి తీసుకొని మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత సరిపోతుంది. నేను దాంతోనైతే 5 స్పూన్స్ అయితే వేసాను. అందులో కొంచెం కారం 1 స్పూన్ వేసానండి. పిల్లలు తినరు కదా, మళ్ళీ ఎక్కువైతే ఇబ్బంది అవుతుందని కారం వేసేసి సాల్ట్ వేసాను, 1.5 స్పూన్ సాల్ట్, పసుపు. ఇందులో ఎంత మంచిగా నువ్వులు వేసుకుంటే అంత టేస్ట్ అనేది వస్తుందండి. నువ్వులైతే నేను 1/2 గ్లాస్ అయితే వేసాను. టీ గ్లాస్ తోటి 1/2 గ్లాస్ అయితే వేసానండి. కొంచెమే చేస్తున్నాను నేను. శనగపప్పు అయితే మార్నింగే నానబెట్టానండి. నానితే బాగుంటుంది, నానకపోతే అసలు పచ్చిగా వస్తుంది. అందుకే శనగపప్పు అయితే ముందుగానే నానబెట్టుకోవాలండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని జీలకర్ర వేసేసుకొని ఇంకా పిండి కొంచెం వేడి నీళ్ళు అండి. నేను దీంట్లోనైతే ఈ ఫ్లాస్క్లోనైతే వేడి నీళ్ళు అయితే పెట్టానండి. ఇది ఎంత తొందర వేడవుతుందంటే అంత తొందర వేడవుతుందండి. ఈ ఫ్లాస్క్ అయితే చాలా యూజ్ అవుతుంది. పొద్దున్నే వేడి నీళ్ళు తాగే వాళ్ళకైతే ఈ ఫ్లాస్క్ చాలా యూజ్ అవుతుంది. 1 మినిట్ కూడా పడతలేదండి. ఇట్లా స్విచ్ చేయగానే అట్లా వేడవుతుంది. సౌండ్ రాగానే తీసేయాలి. వేడి నీళ్ళు అయితే పోసేసుకొని మంచిగా పిండిని అయితే కలుపుకోవాలండి. ఇలా ముద్ద వచ్చేలాగా, మెత్తగా ఉండొద్దు, మామూలుగా ఉండాలి. తర్వాత ఆయిల్ కొందరు ఏమవుతారంటే మొత్తం ఆయిల్ వేసేసి అందులోనే గోలిచ్చి డీప్ ఫ్రై లాగా తీస్తారండి. అలా తీస్తే పొద్దున్నే ఆయిల్ అంతా తినడం మంచిది కాదు హెల్త్కి. కాబట్టి నేనైతే 2 స్పూన్స్ వేసానండి. నేను ఆయిల్ చాలా తక్కువగా వేస్తాను సర్వపిండిలో. కొందరైతే ఆయిల్ ఫుల్ వేసి చేస్తారు సర్వపిండిలో. ఆయిల్ తక్కువ వేసినా కూడా కరకరం అంటుందండి. టేస్ట్ అయితే మెత్తగా రాదు, మంచి కరకర వస్తుంది. మెత్తగా రావాలంటే మనం కొంచెం ముందు దింపేసుకుంటే సరిపోతుంది.
కొంచెం గట్టిగా రావాలి అనుకున్న వాళ్ళకి, గట్టిగా ఇష్టపడే వాళ్ళకి కొంచెం ఎక్కువసేపు కాలితే మంచిగా ఉంటుందండి. మెత్తగా అనుకున్న వాళ్ళకి ఇలా హోల్స్ వేసి ఏమవుతుందంటే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ అనేది వాటి మధ్యలోకి వెళ్ళి ఇది సర్వపిండి అనేది మంచిగా కాలుతుందండి. ఇలా హోల్స్ చేయకపోతే అసలు కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందులో ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. నేను అవి రెండు మిస్ అయ్యండి. మా కొత్తిమీర అయితే లేదు, మార్కెట్కి వెళ్ళాలి. కరివేపాకు కూడా లేదండి. సడన్గా పిల్లలు అడిగేసరికి పెట్టాను కాబట్టి నాకు అసలు ఏం పెట్టాలో అర్థం కాలేదు. ఉన్నవైతే వేసి చేశాను. ఇంకా దానిపైన సిమ్లో పెట్టాలండి. అలా హోల్ చేసేసి గిన్నెకే పెట్టాలి, సిమ్లో చేసేసి పెట్టాలి. గిన్నెకి రాని వాళ్ళు మామూలుగా అయినా పెట్టుకోవచ్చండి. మా చిన్న బాబు పెద్ద బాబు ఇద్దరు అయితే లేసాడండి. చిన్నోని బ్రష్ చేయమంటే ఇద్దరు సతాయిస్తారండి. ఇద్దరికి కూడా రెడీ చేయాలి కంపల్సరీ, వాళ్ళే రెడీ గారు. బ్రష్ అయితే మా చిన్నోడు వేస్తున్నాడు, ఇంకా పెద్దోడైతే చూస్తున్నాడు. ఫస్ట్ ఏంటి మమ్మీ లేవగానే ఫోన్ పట్టుకుంది అనుకుంటున్నట్టుండు వాడు. వాళ్ళకైతే పాలల్లో అయితే బెల్లం పౌడర్ అయితే వేస్తానండి. నేను చక్కెర అయితే తక్కువ యూజ్ చేస్తాను. పిల్లలకి కూడా హార్లిక్స్ తెచ్చేదాన్ని, కాకపోతే చిన్నోడికి కొంచెం జ్వరం వచ్చి నుంచి దగ్గొస్తుందండి, అందుకనే హార్లిక్స్ అయితే ఆఫ్ చేసేసి బెల్లం పౌడర్ అయితే వేస్తున్నాను. వాళ్ళకి ఇంకా పాలు చల్లారలేపో స్నానం అయితే చేయించాలండి. నేనే చేపిస్తాను స్నానము. వాళ్ళు చేసుకుంటా అంటారు కానీ నాకు అంతా నచ్చదండి. పిల్లలు ఇప్పుడు చిన్నోళ్ళే కదా, వాళ్ళు చేసుకుంటే అంత జిడ్డు జిడ్డు ఉంటుంది. అందుకనే కంపల్సరీ స్నానం అయితే నేనే చేపిస్తాను. పాలైతే కొద్దిసేపు అయితే చల్లారబెడతానండి. ఇంకా ఇది కొద్దిగా మగ్గిందేమో చూద్దాము. ఇలా మనకి పట్టుకొని ఇలా మనం సలాతంతో ఇలా అన్నాం అనుకోండి, వచ్చిందనుకో ఇంకా అయినట్టే అండి. దానికి అతుక్కపోయిందనుకో ఇంకా కొంచెం వేడి కావాలి. ఇప్పుడు నేను అందుకే మళ్ళీ మూత పెట్టాను, సిమ్లో పెట్టాను కాబట్టి చాలా టైం పడుతుంది. పెద్దగా పెడితే మాత్రం తొందరగా అంటే మాడిపోతుందండి. పెద్దగా పెట్టొద్దు, చిన్నగా సిమ్లో పెట్టేసి చూడండి. మనము సలాతంతో ఇలా అంటే ఇంకొచ్చేసింది అనుకోండి, వచ్చేసినట్టు. అతుక్కపోయిందనుకో ఇంకా కొద్దిసేపు వీట్ అనేది తగలాలండి, లేకపోతే మాడిపోతుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా ఇందులో పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుంది. వాటర్ బాటిల్స్లోనైతే వాటర్ అయితే ఫిలప్ చేసి పెట్టానండి. ఇంకా పక్కనైతే పాలు ఎప్పుడో కాయినాయి, పిల్లలకి పోసేసిన. ఇంకా పిల్లలకి స్నానం చేపిస్తే ఇంకా వాళ్ళు రెడీ అవుతారండి. వాళ్ళు రెడీ అవ్వడం అనేది ఏమీ ఉండదు. తినమంటే కూడా ఇప్పుడు తినరంట. ఇది స్నాక్స్ పెడతాను అని అంటే స్నాక్సే కావాలంట. ఇక్కడ తినమంటే ఇక్కడ తినను అని అన్నారండి. ఇంకొకటైతే పెట్టుకుందామండి. ఒకటైతే పెట్టేశాను. దీనికి ఎన్నొస్తాయో కూడా చెప్తానండి. నేను 5 స్పూన్సే వేసాను కదా, అది ఇలా గిన్నెకి ఒత్తుకోవాలండి. అది వేడిగా ఉంది కాబట్టి నేను పట్టుకరైతే పట్టుకొని ఇలా గిన్నెకైతే ఒత్తేసుకొని హోల్స్ అనేది పెట్టేసుకోవాలండి. ఇలా ఇది రెండవదండి. రెండో సర్వపిండి అయితే రెడీ అవుతుంది. అంటే మేము పిల్లలకి హాఫ్ అయితే పెడతానండి. వాళ్ళు ఫుల్ తినలేరు కదా, ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తింటారు సాయంత్రము. 2-3 డేస్ అయినా కూడా పాడు కాదండి. ఆనియన్స్ వేస్తే మాత్రం కొంచెం స్మెల్ వస్తుంది, అందుకే ఆనియన్స్ అయితే వేయకండి. అప్పటికప్పుడు కావాలంటే మాత్రం ఆనియన్స్ వేసుకోండి, లేకపోతే వద్దు. ఆనియన్స్ ఒక 2-3 డేస్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు, టూర్కి వెళ్ళాలన్నప్పుడు కూడా చేసుకున్న చాలా బాగుంటుంది సర్వపిండి అయితే. ఆనియన్స్ అయితే వేయొద్దు. పిల్లలకి స్నానం అయితే చేపించానండి. ఇంకా పాలు తాగమంటే వాళ్ళు పాలు తాగుతున్నాడు. చిన్నోడికేమో బిస్కెట్స్ కావాలని అన్నాడు. ఇది అయితే ఇంకా స్నాక్స్కి అయితే బ్యాగ్లోనైతే పెట్టేస్తానండి. పిల్లలకి ఇద్దరికి కూడా ఇదే పెట్టేశాను. ఇంకా మళ్ళీ ఒకసారి ఇప్పుడు పెట్టాను కదండి, ఇందాక పెట్టింది అయిందేమో, ఒకసారి మూత తీసేసి అయితే చూద్దామండి. కంపల్సరీ సిమ్లోనే పెట్టయితే చేసుకోవాలండి. హీట్ ఎక్కువ అయితే మాత్రం మాడిపోతుంది. ఇలా మంచిగా వస్తుందండి. ఆయిల్ తక్కువ వేసినా కూడా మనకి సర్వపిండి అనేది మంచిగా వస్తుంది. మేమైతే సర్వపిండి అని అంటాము మా తెలంగాణ సైడ్ అయితే, మీరేమంటారో తెలీదు మరి. పిల్లలకైతే షూ అయితే వేస్తున్నానండి. చిన్నోడైతే బిస్కెట్లు తింటున్నాడు. వాడికి చాలా రోజులైంది బిస్కెట్స్ అయితే తేవట్లేదండి. కొంచెం సర్ది అంటే వాతావరణం చేంజ్ ఉంది కదా, అందుకని బిస్కెట్స్ తింటే పిల్లలకు ఎక్కువ అలవాటు లేదండి వాళ్ళకి బిస్కెట్లు. పొద్దున కంపల్సరీ టిఫినే అండి. మా ఇంట్లో అయితే టిఫిన్. మీ ఇంట్లో ఏం చేసుకుంటారండి మరి? అంటే మార్నింగ్ అన్నం ఎవ్వరు తినరండి. నాకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మార్నింగ్ అన్నమే అండి. టిఫిన్ అంటే అలవాటు లేదు మాకు, తక్కువ, ఎప్పుడో ఒకసారి చేసుకునే వాళ్ళము. కాకపోతే ఇంకా పెళ్ళై నుంచి కంపల్సరీ టిఫినే అండి. మా ఆయన అయితే ఇంకా టిఫిన్ లేకపోతే అలానైనా షాప్కి వెళ్తాడు కానీ
మామూలుగా టిఫిన్ రైస్ అలా పెడితే మాత్రం తినడు. టిఫిన్ ఉంటేనే తినేసి షాప్కి వెళ్తాడు, లేకపోతే ఇంకా బ్రెడ్ బిస్కెట్స్ ఏమైనా ఉన్నా కూడా తినేసి వెళ్తాడు. ఇంకా వీళ్ళకైతే నిన్ననే ఐడి కార్డ్స్ అయితే ఇచ్చారండి. ఐడి కార్డు మా చిన్నోడు వేసుకున్నాడు, పెద్దోడైతే పక్కకు పెట్టాడు, పోయేటప్పుడు వేసుకుంటా అని. ఇంకా ఇదైతే ఇంకా అయిపోయినట్టే అండి. సెకండ్ది కూడా అయిపోయినట్టు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి అయితే ట్రై చేయండి. నేను చెప్పాను కదండి ఇందాక, కొద్దిసేపు ఇలా పెడితే ఏమవుతుందంటే ఆఫ్ చేసి గిన్నె పెట్టేసి ఏమవుతుందంటే మనకు గిన్నె అనేది చల్లారుతుంది. అప్పుడు మనం ఈజీగా పెట్టుకోవచ్చు అండి. షింకులో అయితే బౌళ్ళు ఉన్నాయండి, అవి ఇప్పటి మట్టుకే బౌళ్ళు. నైటీయే వాష్ చేస్తాను. ఎప్పుడు కూడా నేను షింకులో బౌళ్ళు అనేది ఉంచను. చాలా మటుకు నాకు షింకులో బౌళ్ళు అనేటివి ఎప్పుడు ఉండవు. నైటీ కంపల్సరీ నైట్ క్లీన్ చేసే పడుకుంటాను. ఇంకా మార్నింగ్ ఇప్పుడు వంట చేసినవి ఉంటాయి కదండి, పిల్లలు పాలు తాగిన గ్లాసు అది ఇది, అటు వంట చేసుకుంటే ఇటు బౌల్ తోమేస్తానండి. ఎక్కువసేపు అయితే ఉంచను, ఎందుకంటే నాకు అలా ఉంచాలనిపించదు. షింక్లో బౌల్ ఎప్పుడు ఉంచను. ఇంకా బియ్యం కడిగేసి రైస్ పెట్టేస్తే ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళని పంపించేసి ఇంకా నేనైతే రైస్ పెట్టేద్దామని అనుకుంటున్నాను. రైస్ పెట్టేసి ఇంకా కర్రీకి ఏం చేయాలో ఆలోచించాలండి. కర్రీ అయితే మార్కెట్కి వెళ్దామంటే నిన్న ఇక్కడ వర్షం పడింది, అందుకని ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళలేదు. వెళ్ళాలి ఈరోజు అయితే మార్కెట్కు. కర్రీస్తో వచ్చిందండి. అందరూ సేమ్ తింటే ఏం కాదు, తినకపోయేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. మా ఇంట్లోనైతే పిల్లలకి వేరే మాకు వేరే అన్నట్టుగానే ఉంటుందండి. అన్ని కర్రీస్ తినరు, కాకపోతే అలవాటు చేస్తున్నా. స్కూల్లో మాత్రం ఏ బాక్స్ పెడితే ఆ బాక్స్ తింటారు. మళ్ళీ నైట్ వచ్చినాక మాత్రం అవి అదొద్దు ఇదొద్దు అని సతాయిస్తారు. స్కూల్కి మాత్రం నేను ఏ కర్రీ చేస్తే ఆ కర్రీయే కంపల్సరీ పంపిస్తానండి. ఇది మూడో సర్వపిండి కూడా పెట్టేశాను ఇంతకుముందు. ఇంకా మా ఆయనకైతే హాట్ వాటర్ అయితే కంపల్సరీ అండి. హనీ వాటర్ అయితే ఇచ్చేసి, హనీ 1 స్పూన్ వేస్తాను, లెమన్ వేస్తానండి. ఆ ఫ్లాస్క్లో వాటర్ అయితే అలాగే ఉంటాయండి ఎంతసేపు అయినా కూడా. కొద్దిగా అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే కంపల్సరీ ఉంటాయి, ఎక్కువసేపు కాదు. హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే ఉంటుంది. అన్నం అయితే ఇంకా సిమ్లో పెట్టేశానండి. అన్నం అయితే అవుతుంది కాబట్టి దగ్గరకు వచ్చింది. సిమ్లో పెట్టేస్తే ఇంకా అది మాడకుండా ఉంటుంది. అంతకుముందు నేను రైస్ అయితే కంపల్సరీ రైస్ కుక్కర్లోనే వండేదాన్నండి. నాకు మామూలుగా గిన్నెల్లో వండడం అంటే రాదు. కాకపోతే ఈ మధ్య మొత్తం రైస్ కుక్కర్ ఆఫ్ చేశాను. 4 ఇయర్స్ అవుతుంది రైస్ కుక్కర్ ఆఫ్ చేసి. ఇంకా మొత్తం కూడా గిన్నెల్లోనే వండుతున్నానండి. చూడండి మూడోది కూడా ఈ విధంగానైతే వచ్చింది. ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదండి. పొద్దున్నే కాబట్టి 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. 2 స్పూన్స్ వేసి ఇలా అని మళ్ళీ ఇలా అనాలండి. ఎందుకంటే ఒకటేసారి అంటే అది మనకు ఇలా రొట్టెలాగా రాదండి. మంచిగా ఒకసారి ఆయిల్లో అద్దినట్టు అని మళ్ళీ వెనుకకు తిప్పేసి అంటే మంచిగా వస్తుంది. అప్పుడు కానీ అంటే అతుక్కున్నట్టు రాదన్నట్టు. ఎప్పుడైనా 2 సైడ్లు ఇట్లా ఆయిల్ పూసినట్టు అంటే సరిపోతుంది. ఇంకా నేను ఎగ్ కర్రీకి అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టానండి. ఎగ్ కర్రీ చేద్దామనేసి. ఇంకా నైట్ అయితే మళ్ళీ మార్కెట్కి వెళ్ళేసినాక ఏమైనా కూరగాయలు ఉంటే తీసుకురావాలండి. అందుకని ఛానల్ మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. నచ్చితే ఏమనుకోవద్దు, ఫస్ట్ టైం ట్రై చేశాను ఎడిటింగ్ మాత్రం. ఏదైనా తప్పులు ఉంటే మాత్రం ఏం తప్పులు అయితే తీయకండి. ఫస్ట్ టైం ట్రై చేశాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్